ఉదయకాల ప్రార్థన. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడు అయిన దేవా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, గడిచిన రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని, మా బిడ్డలను, మాకు కలిగిన ప్రతి ఒక్క వాటిని మీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయనా. మంచి నిద్రను మాకు దయచేశారు. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా కాపాడి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. అయా, ఈ లోకములో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు నాయన. అయినప్పటికీ ఈరోజు మేము చూడగలిగిన భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు, సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము, పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సహోదరుడు అని లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున చెయ్యాలి అనుకుంటున్న పని చేయలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. అయా, ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్నారు నాయన. అయా, వారు సాధించాలనుకుంటున్న ఆశయాలలో కూడా వెనకబడిపోతున్నారు. అయా, జాగు చేయడం వలన మా పనులలో మేము నష్టమును కొని తెచ్చుకుంటున్నాము అని తండ్రి మాకు తెలియజేస్తున్నారు. మేమెవ్వరము కూడా మేము చేయాలనుకుంటున్న పనులు చేయకుండా ఆగిపోకుండా, ఏది ఏమైనప్పటికీ మీ పైన భారం వేసి ఈరోజు ముందుకు వెళ్ళులాగున కృప చూపించండి. ఎన్నైతే ప్రారంభించాల్సిన పనులు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున యేసు నామములో మరలా పునరుద్ధరించబడును గాకాని ప్రార్థన చేస్తున్నాము. మీ సహాయం మాకు అనుగ్రహించండి. ధైర్యంతో బిడ్డలు ముందుకెళ్తుండగా వారందరికీ మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజంతా మీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. వారి ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలని కూడా సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా అడుగుతున్నాము. సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయండి. మా మార్గములో మీ దేవదూతల కంచె దయచేయండి తండ్రి. ఏ బిడ్డ కూడా ఎటువంటి ఆపద ప్రమాదము చూడకుండా వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేర్చబడులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, మా యొక్క ప్రతి ఒక్క పనుల్లో మాకు దీవెనలు దయచేయండి అయా. ఎటువంటి పనులైతే మేము కలిగి ఉన్నామో మా పనులన్నిటినీ కూడా బహుగా ఆశీర్వదించండి. ఏ అడ్డులు, ఏ ఆటంకాలు, ఏ విరోధములు లేకుండా సరళమైన మార్గంలో ఈరోజు మా పనులు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి. క్రొత్తగా పనులు వెళ్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజున ప్రభువా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ మీ కంచె కాపుదలు దయచేయండి నాయన. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన, వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్లో మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారు, వెళ్తున్నారు, వారందరినీ జ్ఞానంతో, ముఖ్యంగా చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగున జ్ఞాపక శక్తితో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, ఈ రోజున మేము ఏ విషయంలో కూడా కొదువ కలిగి లేకుండా, లోటు కలిగి లేకుండా సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. మంచి ఆరోగ్యము, మంచి ఆర్థికపరమైన పరిస్థితిని, మంచి ఆత్మీయతను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం దేవా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మీ నామాన్ని ఘనపరిచే క్రియలు, కార్యాలు చేయడానికే మీరు మాకు అనుమతి దయచేయండి. వ్యర్థమైన తలంపుల చేత, వ్యర్థమైన ఆలోచన చేత మా సమయాన్ని ఈరోజు మేము వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని కూడా తండ్రి ఎంతో విలువగలదని ఎంచి వాడుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ప్రభువా, బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారు మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఉండగా రానున్న సంవత్సరంలో కూడా మీరు వారిని రక్షించి కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున ఈ లోకంలో మేము వాక్యం అనే వెలుగును విత్తుటకు, అనేక మంది చీకట్లో ఉన్న వారిని రక్షించుటకు మాకు కూడా జ్ఞానము దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.